ఎవరన్నా సర్కారు నౌకరీ చేస్తే వాళ్ళ భార్య కడుపుతోనుంటే 2 నెలలు భర్తకు కూడా సెలవు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ అంటుండు. అగో పెళ్ళాం పొడతోను ఉంటే పెరిమిడికి సెలవులు ఎందుకు ఇస్తామన్నాడో ఇంతకు ఆ ముచ్చట ఎందుకు అనవలసి వచ్చిందో మనం కూడా పురాగరుచుకుందాం పాండ్రి. చలో ఆంధ్రప్రదేశ్. అయ్యా విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రాల సార్ ఇక సురువు చేయండి. ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్. ఇన్నరా ప్రభుత్వ కొలువులు చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే మొగోళ్ళ భార్యలు పొట్టతోని ఉన్నప్పుడు వాళ్లకు కూడా సెలవులు దొరికినట్టేరట. అయ్యా చంద్రాల సారు, మరి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తామంటారు, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది సారు? వాళ్లకు కూడా లీవులు ఇచ్చేటట్టు ఏమన్నా చట్టాలు చేస్తే బాగుంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే అప్పట్లో మీరే ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్నప్పుడు ఎక్కువ మంది పోరగాన్లు పుడుతుండ్రని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిర్రు. ఇప్పుడు మళ్ళా పోరగాన్లు తక్కువ మంది పుడుతుండ్రని మళ్ళా కనుమని చెప్తుండ్రు. మీకు ఓట్లేసిన ప్రజలు మీకు ఆట బొమ్మల లెక్కనే అనిపిస్తున్నట్టున్నారు కదా. మీ ఏలుబడి చక్కగా లేక ఫ్యామిలీ ప్లానింగ్లు చేయించి మళ్ళా ఫ్యామిలీని పెంచుకోమంటే ఎట్లాగో చెప్పిండ్రు, లీవులు ఇస్తామంటారు కదా. మీ కొడుకు లోకేశానికి కూడా ఒక్కడే కొడుకు కదా, ఓ 3-4 అనుమని తమరి పుత్రరత్నాన్ని కూడా చెప్పిండ్రా. కనేదందుకు మీ కోడలు బ్రాహ్మణి మేడం కూడా ఒప్పుకున్నదా? ఆ ముచ్చట కూడా మీరే చెప్తే మంచిగుంటది. ఎందుకంటే మీ ఇంటి నుంచే ఈ పుణ్యకార్యము మొదలు పెడితే మంచిగుంటదేమో, మీ నారావారి వంశవృక్షం కూడా విస్తరిస్తదేమో. అట్లనే మంత్రులు ఎమ్మెల్యేల కొడుకులు కోడన్లు అల్లుళ్ళు బిడ్డలకు కూడా చెప్తే బాగుండు. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.